జూబ్లీ హిల్స్లో నేను కూడా యూసఫ్ కూడా అక్కడ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తూ ఉన్నా. చాలా అన్ని ప్రాంతాలు కూడా ఆ డివిజన్ మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్నీ కూడా నేను తిరిగాను. ఇలా ఎవరు పోయినా ఒకటే చెప్తా ఉన్నారు. అక్కడ మాగంటి గోపినాథ్ గారు సునీత కన్నా కూడా మళ్ళా కేసీఆర్ రావాలి, కేసీఆర్కి బలం ఇవ్వాలి, మళ్ళా కేసీఆర్ రావాలి అంటున్నారు. గుర్తు కన్నా కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలంటే కారు గెలవాలి అన్నంత ప్రజల్లో ఇలా ఆ నమ్మకం ఏర్పడింది జనాలల్లా. ఇలా ఎవరు పోయినా మీరు పోయినా ఎవరు పోయినా కూడా ఇదే మాట చెప్తారు, మేము కేసీఆర్ ఎంబడి ఉంటాం, కారు గుర్తు కోటేస్తాం, మళ్ళీ కేసీఆర్ఏ రావాలి అనే భావన అలా ప్రతి వాళ్ళలో యువకులలో అదే మాట ఉన్నది, మహిళలలో అదే మాట ఉంది, వృద్ధులలో అదే మాట ఉన్నది. ఇలా ఒక జాతర అసలు వాస్తవంగా జూబ్లీ హిల్స్లో జరుగుతున్నది ఎన్నికల ప్రచారం కాదు, ఇలా బీఆర్ఎస్ గులాబ్ జెండాల జాతర లాగా జరుగుతూ ఉన్నది. కానీ ఈ ఉప ఎన్నికలు గెలవడం వల్ల కొత్తగా టీఆర్ఎస్కి వచ్చేది ఏం లేదు. అంటే ఒక్కటి రెండు చిన్న, ఇప్పుడు బీఆర్ఎస్ గెలవగానే ముఖ్యమంత్రి గద్దెనెక్కి కూర్చుంటాను అన్న భావన కాదు. అనేక వాగ్దానాల మీద అనేక అబద్ధాల మీద గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నెన్ని మాటలు చెప్పిండో మీ అందరికీ తెలుసు. 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా అది ఎక్కడిది వేసిన గొంగలి దక్కనే ఉన్నది. అన్ని ఇంకా అబద్ధాలతోనే 1కి 2 10 అబద్ధాలు ఆడుకుంటేనే నెట్టుకొస్తూ ఉన్నారు.